చాలా సార్లు చాలా ఇంట్రెస్ట్ గా చూసే ప్రోగ్రామ్ ఏదైనా పక్కదారి పట్టిందంటే మనకు మాత్రం చాలా బాధ. ఎందుకంటే నేను ఈటీవీలో ఢీ షోను జబర్దస్త్ ని చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాడు. మీరు కూడా అదే విధంగా చూసే ఉంటారని అనుకుంటాను. కానీ ఈ రోజు ఆ జబర్దస్త్ లో పూర్తిగా కామెడీ చచ్చిపోయింది. ఆ జబర్దస్త్ చూడాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే దాని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తానా అంటే తందానలాగా సాగుతుంది. ఏదో ఒకరిద్దరు టీమ్ లీడర్స్ తప్ప తక్కినందరూ ఎందుకు కొరగాని వ్యక్తుల్లా ఉన్నారు. వాళ్ళతో చేసే కామెడీ ఏంటో, వాళ్ళ పంచ్ డైలాగ్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. కనుక మల్లిమాల మేనేజ్మెంట్ మాత్రం ఈ త్వరలో ఈ జబర్దస్త్ మీద దృష్టి కేంద్రీకరించి దాన్ని సమూలన ప్రక్షాళన చేయాలి. అసలు జడ్జిలు చెప్పిన దానికి వీళ్ళు స్కిట్స్ చేసిన దానికి సంబంధమే లేదు. పూర్తిగా జబర్దస్త్ కొద్ది రోజుల్లో మూసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. కృష్ణ భగవాన్ గారు, ఖుష్బు గారు జడ్జిలుగా మంచోళ్లే. కాకపోతే ఇక్కడ మంచోళ్ళు అయితే సరిపోదు. జడ్జిమెంట్ చక్కగా ఇవ్వాలి. మంచి టీములు కూడా ఫార్మ్ చేయాలి. మీకు అనిపిస్తుంటది కదా, జబర్దస్త్ గతం ఇప్పటికే పోల్చుకుంటే ఎంత తేడా ఉందో మనకు తెలిసిపోతుంది. అదే విధంగా ఢీ షో కూడా అరమ రొడ్డ ప్రోగ్రామ్ అయిపోయింది. దానిలో జడ్జిలు ఏం చెప్తారో తెలియదు, దానిలో టీమ్ లీడర్లు ఏం చెప్తారో తెలియదు. ఆఖరికి హైపరాది గారు మనందరికి ఇష్టమైన కమెడియన్, కానీ ఆయన డైలాగులు కూడా ఏదో ఆ క్షణంలో వచ్చేసి చెప్పేసినట్టు ఉన్నాయి తప్ప ప్రిపరేషన్ లాగా లేవు. మరి దరిద్రం ఏంటంటే ఈ ఫైమ్ అనే ఒక యాక్టర్ తీసుకొచ్చి అమ్మాయిని తెర మీద ఒక పావు గంట అరగంట చూడగలరంటే ఎవరైనా? ఏదో ఒక స్క్రిప్ట్ చేసుకున్నామా వెళ్ళిపోయారు అన్నట్టుండదు. ఆవిడ మంచినట్టే కాదని ఎవరు అనరు. కానీ ఢీ షోలో ఆవిడ పాత్ర ఏంటి? ఆ ఢీ షోలోకి ఆవిడ తీసుకొచ్చారు. అదే విధంగా యాంకర్ కూడా 1-2 ప్రోగ్రాంల తర్వాత ఆయన సూటబుల్ గా లేరు. ఒకప్పుడు రష్మి, సుధీర్, హైపరాది వీళ్ళందరూ చేసేవారంటే డీ ప్రోగ్రామ్ చూడాలనిపించేది. ఇప్పుడు బుధవారం లక్షవారం వస్తుందా అని చూసేవాళ్ళం. ఈ రోజు చాలా నిరాశగా ఉంది. దీంతో పోల్చుకుంటే ఆట స్టార్ట్ అయింది G5 లో. అది చూడండి ఎంత చక్కగా ఉందో. ప్రారంభంలోని ఈ షో కూడా సూపర్ గా ఉండేది. 20 సిరీస్ వరకు వెళ్ళిందంటే అది చిన్న ప్రోగ్రామా? దాని మీద మళ్ళీ ఎందుకు దృష్టి కేంద్రీకరించలేదు అర్థం కావట్లేదు. అంటే ప్రేక్షకులు అంటే అలుసు వచ్చిందా వీళ్ళకి, లేకపోతే ప్రోగ్రామ్ మీద నీరసం వచ్చిందా? కొద్దిగా ఆలోచించాలి కదా మేనేజ్మెంట్. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇదా ప్రోగ్రామ్ క్వాలిటీ వెరీ పూర్ గా ఉంది. రొట్ట డైలాగులు, రొటీన్ డైలాగుల తోటి. అది గారు మీరు కూడా మల్లెమాల మీద ఇంట్రెస్ట్ తోటైనా ఢీ షోలో ప్రోగ్రామ్ సెటిల్ చేయాలి సార్. ఈ రోజు కూడా ఢీ ప్రోగ్రామ్ చూస్తున్నాం అంటే కేవలం ఆదిగారి కోసమే. ఇంకా ఆదిగారిని కూడా తీసేస్తే ఇంకా ఢీ షో మూసేయడం బెటర్. ఏదో ఆదిగారి వల్ల ప్రోగ్రామ్ నడుస్తుందని కాదు, గతంలో ఆదిగారు లేకుండా ప్రోగ్రామ్ నడిచింది. అప్పుడు వేరు, రేష్మి, సుధీర్ వీళ్ళందరూ ఉండేవారు. ఆ తర్వాత ఆదిగారు వచ్చారు, మరికొంత హైప్ అయింది. కానీ ఈ రోజు ఏంటంటే ఆట ప్రోగ్రామ్ కి దీనికి 100 యోజనాలు తేడా ఉంది. ఆట ప్రోగ్రామ్ ఎంత బాగుందండి, ఎప్పుడు మాసుగా మూసగా వెళ్ళిపోతుంది ఈ డీప్ ప్రోగ్రామ్ అన్నది. అబ్బాబ్బా, ఆ ఫైమన్ అయితే స్క్రీన్ మీద చూడలేకపోతున్నాం అండి. ఇది విమర్శించడానికో లేదు దేనికో కాదు. ఆవిడ ఓవర్ యాక్షన్, ఆవిడ కొన్ని సందర్భాలు ఆవిడ యాక్షన్ పర్వాలేదు. వేరే ప్రోగ్రామ్ లోనే ఆవిడ్ని జబర్దస్త్ వరకు ఉంచొచ్చు. డీలో తీసుకుని ఎంత తప్పు చేశారంటే ఇవాళ నాకు తెలిసిన చాలా మంది డీ ప్రోగ్రామ్ చూడటం మనిషి. డాన్స్ షో అంటే అంత కామెడీతో కలిపి ఉంటే బాగుంటదని ఆదిగారు వచ్చిన తర్వాత, సుధీర్ రాసిన తర్వాత, ప్రదీప్ తర్వాత ఎంతో అనిపించేది. ఇప్పుడు అస్సలు మాడిపోయిన చెట్లా తయారైంది ఈ డీ ప్రోగ్రామ్, మల్లెమాల ప్రోగ్రాంలు కూడా. దయచేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి వరకు ఈ యొక్క న్యూస్ వెళ్ళాలి. కనుక మీరు ఆయన వరకు వెళ్ళేటట్టు చెయ్యండి సోదరులారా. ఎందుకంటే మనం నచ్చే ప్రోగ్రాం పాడైతే మనకే కదా బాధ. మనందరి శుక్రవారం, శనివారం ఎప్పుడు వస్తుందా జబర్దస్త్ ప్రోగ్రామ్ చూద్దాం, బుధవారం లక్షవారం ఎప్పుడు వస్తుందా డీ ప్రోగ్రామ్ చూద్దాం అనుకుని మనం టీవీ ముందు కూర్చుంటే అవి నిరాశపరుస్తుంటే ఎంత బాధగా ఉంటుందో దాన్ని రెగ్యులర్ ప్రేక్షకులుగా మనందరికీ తెలుసు. కనుక డిమాండ్ చెయ్యొచ్చు, తప్పు లేదు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న ప్రోగ్రామ్ లోని నాసిరకం. అసలు ఎలా ఉండే ప్రోగ్రాం ఎలా తయారయ్యి దిక్కుముక్కు లేనట్టు అయిపోయింది. మేనేజ్మెంట్ వీకో, దర్శకులు వీకో తెలియట్లేదు. కానీ ఈ నటులు ఎన్నుకోవడానికి అసలు వీళ్ళు ఏ ప్రాతిపదికన నటులు ఎన్నుకుంటున్నారో అర్థం కావట్లేదు. చమ్మక్ చంద్ర, సత్య వీళ్ళందరూ ఎంత సరదాగా స్కిట్స్ చేసేవారో. సుడిగాలి సుధీర్ టీం అని, హైపర్ ఆది టీం అని, అదిరి అభి టీం అని, అవి ఎలాంటి టీములు అంటే ఇప్పుడున్న చచ్చు టీములు. ఆఖరికి ఆ రింగ్ రియేజన్ కూడా మెయిన్ టీం లీడర్ చేస్తారంటే మరి మీకు నటులు కూడా వచ్చేసినట్టు ఉంది. కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయండి, పర్వాలేదు. కానీ పాత వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకోండి. వీళ్ళందరూ ఎందుకండి ఒక సహాయకారులుగా సరిపోతారో తప్ప వీళ్ళందరూ మెయిన్ టీం లీడర్స్ గా ఉండడం అన్నది మాత్రం వ్యూవర్షిప్ కే దెబ్బ. ఎందుకో మీకు చెప్పాలనిపించింది. మేము మెచ్చే ప్రోగ్రాం కనుక చెప్తున్నాను. అసలు లాస్ట్ 3 సిరీస్లు ఇచ్చి
డీ ప్రోగ్రామ్ చచ్చుబడిపోయింది. ఏమండి యాంకర్ అనే వ్యక్తి మంచి కామెడీ పంచులు డైలాగులు వేయాలండి. ఇవాళ ఒక్క డీ ప్రోగ్రామ్ చూస్తుంటే ఒక ఖాదీ గారి కోసం మాత్రం చూస్తున్నాం. మేము కూడా వ్యూవర్స్ కనుక మాకు రైట్ ఉందని ఉద్దేశంతో చెప్తున్నాం. మీకు నచ్చితే అనుసరించండి, నచ్చకపోతే అలాగ వదిలేయండి. కొంతకాలానికి 2 ప్రోగ్రాంలు మూసేసి కొత్త ప్రోగ్రామ్ లోకి ఈటీవీ అని వెళ్తాదనేసి నమ్ముతున్నాం. మాకు ఈటీవీ అన్నది చాలా ముఖ్యం. ఆ తర్వాత మల్లెమాల కంపెనీ కూడా ముఖ్యం. టెక్నాలజీ ఎవరు కూడా మాకు ముఖ్యం కాదు. ఒక హైపురాది గారిని మాత్రం మేము ఇష్టపడతాం కనుక ఈ విషయం చెప్పాలనిపించి చెప్తాం. దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఈ విషయం మల్లెమాల మేనేజ్మెంట్ వరకు ఈటీవీ వరకు వెళ్ళేంత వరకు కొద్దిగా తెలిసే విధంగా మీరు కూడా వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.